పుష్ప సూపర్ హిట్, పుష్ప 2 సూపర్ డూపర్ హిట్, పుష్ప 3 కూడా ఉంటుందని ఆ సినిమా టీం హింట్ ఇచ్చింది. కానీ రియల్ లైఫ్ను మించిన స్టోరీ రియల్ లైఫ్లో గిర్రున తిరిగిపోతోంది. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొడితే ఈ పుష్ప 3 ఎపిసోడ్ కంట్రీ వైడ్ కుదిపేస్తూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఊరుకున్నంత ఉత్తమం లేదు అని ఊరికే అనలేదు పెద్దలు. ఎరక్కబోయి ఇరుక్కున్నాడా అన్నట్టుగానే ఉంది అల్లు అర్జున్ కేసు పరిస్థితి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కూడా పరోక్షంగా కారకుడని నిన్నటిదాకా భావించారు. కానీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారకుడని తేల్చారు పోలీసులు. సో ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. పైగా మధ్యంతర బెయిల్ను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటితో ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. మరోవైపు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానంటూ దిల్ రాజు తెరపైకి వచ్చారు. త్వరలో సినీ ఇండస్ట్రీ సీఎంను కలిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ సమస్య ఇండస్ట్రీ సమస్యగా మారిన దశలో మున్ముందు ఎలాంటి టర్న్లు తీసుకోబోతున్నాయి? ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారి ఉందా అంటే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సో నో డౌట్ చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో సహకరించడమే మేలు అన్నది అనుభవజ్ఞుల మాట. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇటు బన్నీ కూడా చట్టానికి సహకరిస్తూ విచారణకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం విచారణ నోటీసులు అల్లు అర్జున్కు అందాయి. మంగళవారం 11 గంటలకల్లా విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మార్నింగ్ 10:30 ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి బయలుదేరారు అల్లు అర్జున్. పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్తూ ఉండడంతో ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల్లో భయాందోళన కనిపించింది. పోలీస్ స్టేషన్కు బయలుదేరే ముందు ఆయన భార్య, కూతురు కారు వద్దకు రాగా వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. బన్నీతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ, వ్యక్తిగత సిబ్బందితో 4 కార్ల కాన్వాయ్లో బయలుదేరారు. షార్ప్ 11:15 నిమిషాలకల్లా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బన్నీ అండ్ టీం దిగింది. విచారణ సమయంలో బన్నీ, ఆయన తరపు లాయర్ అశోక్ మినహా మిగతా ఎవ్వరినీ అలౌ చేయలేదు. 11:30, 11:40 మధ్య టైంలో విచారణ ప్రారంభమైంది. దాదాపు 3:30 గంటల పాటు విచారణ జరిగింది. అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక గదిలో కూర్చోగా మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. 3:30 గంటల విచారణలో బోలెడు ప్రశ్నలు, కొన్నింటికి సమాధానాలు, మరికొన్నింటికి మౌనమే సమాధానం. టోటల్గా 2-3 ప్రశ్నలకు మినహా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ చాలా కూల్గా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం. ముందుగా సంధ్య థియేటర్కు ఏ అనుమతి లేకుండా వచ్చారు అనే ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నారని సమాచారం. అయితే థియేటర్కు తాను ఒక సాధారణ ప్రేక్షకునిగానే వెళ్ళానని, తన సినిమాను స్వయంగా అభిమానులతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలి అన్న ఉద్దేశంతోనే వెళ్ళినట్లు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. వీటన్నింటికంటే ముఖ్యంగా బన్నీకి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోల్ని చూపించారు. ఆ వీడియోలపై బన్నీ అభిప్రాయాలను తీసుకొని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వీటిలో బన్నీ ఊరేగింపుకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కోర్టులో సమర్పిస్తారు. వీడియోను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవతికి సిపిఆర్ అందించిన విజువల్స్ను, రేవతి చనిపోయిన సమయం, ఆ సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ బాల్కనీలో సినిమా చూస్తున్న టైంను మెన్షన్ చేస్తూ పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో బన్నీ కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం.